మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా. మరి ఉదయకాల సమయం నీ సంధానంలో వచ్చి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 98 1 నుంచి 9 ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 98 1 నుంచి 9 ఈ విధంగా రాయబడినవి. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దక్షిణ హస్తము దేవుని యొక్క కొత్త కీర్తన. ఎందుకంటే ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయన గణపరచుట దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి చేయవలసిన కార్యము. అంటే ఎవరైతే ఆయనను స్తుతించువారిగా, గణపరచువారిగా, ఆరాధించువారిగా ఉంటారో వారి యందు ఆయన తన చిత్తాన్ని జరిగించువాడు. భక్తుడు కీర్తనాకారుడు చెప్తున్న మాట, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలలో, అద్భుత కార్యాలలో, ఆయన సృష్టి యావత్తులో మనలను ప్రత్యేకపరుచుకుని మనలను ఆ యొక్క రాజ్య సువార్తలో ఆయనతో పాటు పాలిభాగస్తులుగా చేయడానికి దేవుడు తన కృపను మనకి అనుగ్రహింపజేయుచున్నాడు. కాబట్టి ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. దేవాది దేవుని గూర్చి, దేవుని యొక్క ఉద్దేశాలను గూర్చి ఒక నూతనమైన కీర్తనను మనం కలిగి ఉండాలి. అంటే స్తుతించువారిగా, కీర్తించువారిగా, ఆయన నామాన్ని గణపరచువారిగా, ఆయన సన్నిధి యొక్క ప్రభావాన్ని కలిగిన వారమై మనం ఉండాలి అనే విషయాన్ని కీర్తనాకారుడు గుర్తు చేస్తూ, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది అంటాడు. ఆయన దక్షిణ హస్తము, అవును, ఆయన తన హస్తాలను మన వైపు చాచి ఉన్నాడు. మనము ఆయన హస్తాల కింద జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఆశ్రయించు వారికి ఆయన సమీపమై ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందువారంగా మనం ఉండాలని దేవుడు తలంచున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్న మాట, ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది అంటున్నాడు. ఏదైతే నీవు ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నావో ఆ విశ్వాసము నిన్ను విశ్వాసముతో పాటు విజయానికి నడిపించేదిగా ఉన్నది. ఆ విజయం ఏంటంటే నీవు సదాకాలము ఆయనతో, ఆయన రాజ్యములో జీవించే ధన్యత, యోగ్యత దేవుడు మన కొరకు ఇవ్వబోతున్నాడు. అంటే అశాశ్వతమైన ఈ లోకము నుండి శాశ్వతమైన లోకములోనికి, ప్రభు యొద్దకు, పరిశుద్ధాత్మ యొద్దకు, తండ్రితో పాటు యుగయుగాలు జీవించే ఆ నిత్య పరలోకములోనికి మనం నివసించాలని కృతనిశ్చయత కలిగిన వారమే ఉండాలని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు అంటున్నాడు. యెహోవా తన రక్షణను, అవును, ఆయన రక్షించువాడు, కాపాడువాడు, కృపచూపువాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయించువారై ఉన్నారో వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అంటాడు. వెల్లడి చేయుట అంటే ప్రకటింపబడుట. అన్యజనులైన మనలను విశ్వాసములోనికి నడిపించి ప్రభు తన మాట చేత, కృపచేత మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు రక్షణ లేని మనకు ఆయన తన రక్షణ కార్యాన్ని జరిగించాడు. అందుకనే అన్యజనులేట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. ఏదైతే దేవుడు మన పట్ల చేయడానికి ఇష్టపడ్డాడో ఆ చేసిన దాన్ని బట్టి దేవుని యందు మనము విశ్వాసములో జీవించువారముగా, కొనసాగువారమై ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే తన ప్రజగా, తన జనాంగంగా ఉండాలని దేవుడు తలంచాడో ఆయన ప్రజలైన ఇశ్రాయేలు పక్షంగా ఆయన తన కార్యాన్ని చేశాడు. కాబట్టే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, విశ్వాస్యతను అంటున్నాడంటే ఈ కృపచేత రక్షింపబడ్డ మనము ఆ విశ్వాస్యతలో ప్రభువునందు, పరిశుద్ధాత్మయందు
జీవించు వారమై ఉండాలి. అలా ఆ జీవితానికి ఆయన ఒక మాదిరి చూపించాడు. ఏంటి? తనలను అంటే విశ్వాసతలో ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అంటున్నాడు. ఆయన జ్ఞాపకంలో, ఆయన ఉద్దేశాలలో మనము ప్రత్యేకింపబడి ఉన్నామనే విషయాన్ని భక్తుడు గుర్తు చేస్తూ అంటున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి అంటున్నాడు. ఎవరైతే ఈ రక్షణ సంకల్పంలో దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని ఉద్దేశాలకు లోబడి జీవించువారై ఉంటారో వారికి ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించువాడై ఉన్నాడు. కాబట్టే ఆ రక్షణ సంకల్పాన్ని, రక్షణ కార్యాన్ని గూర్చి ఇక్కడ చెప్తున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి అంటున్నాడు. కాబట్టి దేవుని చూచి, దేవుని వాక్యము ద్వారా, ఆ వాక్యమైన దేవునితో మాట్లాడే కృపను ఆయన మనకు అనుగ్రహించిన విషయాన్ని కీర్తనాకారుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సర్వ భూజనులారా యెహోవాని బట్టి ఉత్సాహము చేయుడి అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు కనికరము కలిగిన వారుగా, కృప కలిగిన వారుగా ఉంటారో అంటే ఆయనను వెంబడించువారు, ఆయనను సేవించువారు. కాబట్టి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి అంటున్నాడు. యెహోవా చేసే కార్యాలు, ఆయన చూపిన గొప్ప పనులను బట్టి, మహిమను బట్టి దేవుడు తన కార్యాలను జరిగించువాడై ఉన్నాడు. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి అంటున్నాడు. అంటే దేవుని కీర్తించే విషయంలో ఆర్భాటముతో సంతోషగానము చేసేవారముగా, దేవుని కార్యాలను జరిగించువారముగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన తన కార్యాన్ని చేసేవాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టేవారై ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూచేవారై ఉంటారో వారి యందు ఆయన తన ఉన్నతమైన ప్రేమను చూపించాడు. కాబట్టే కీర్తనాకారుడు అంటాడు, సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి అంటున్నాడు. ఉత్సాహగానము చేయడమే కాదు, కీర్తించడము, గాన ప్రతిగానాలు చేయడము, దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క ప్రేమను మనము వ్యక్తపరిచేవారిగా, వెల్లడిపరిచేవారిగా ఉండాలంటే మొదట మనము ఆయనను ఎరిగిన వారమై ఉండాలి, ఆయన తెలుసుకోవాలి. అంటే యెహోవా యొక్క ఉద్దేశాలను, యెహోవా యొక్క ఆలోచనలను ఎరిగి జీవించినప్పుడు మన యందు తన ఉద్దేశాలు నెరవేర్చబడతాయనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతము పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి అంటున్నాడు. దేవునిని స్తుతించుటలో విద్య అంటే ఏదైతే దేవునికి ఇంపైనదిగా ఉన్నదో ఆ యొక్క తంతివాద్యాలతో ఆయనను గణపరిచేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. అంటే నీవు ఆయనను నోటితో స్తుతిస్తమే కాదు, నీ యొక్క చేతుల ద్వారా ఆ యొక్క వాయిద్యాలను వాయిస్తూ ఆయనను గణపరచాలి. మరి దావీదు సితారాతో దేవుని ఎలాగైతే ఆయన స్తుతించాడో ఆ విధమైన స్థితి నీవు కలిగి ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతము పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరములతో గానము చేయడి అంటున్నాడు. దేవుని గాన ప్రతిగానాలు చేసేవారిగా, ఆయనను గణపరిచేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా, ఆయన ఉద్దేశాల యందు నిలిచేవారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, బోరతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడు అంటాడు. బోరతోను అంటే నీవు వీణావాయిద్యములతో ఆయనను గణపరచుటను, నీవు స్తుతించుటను, నీవు ఆయనను పట్ల చేసే ప్రతి పని కూడా నిన్ను దేవుని యొద్దకు నడిపించేదిగా, దేవునితో నిన్ను జీవింపజేసేదై ఉన్నది. కాబట్టి రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి అంటున్నాడు. దేవాది దేవుని యందు నీవు సంతోషముతో, ఆనందంతో ఉండాలంటే నీ యొక్క ప్రతిగానము, నీ స్తుతి, నీ ఆరాధన, నీవు చేయు ప్రతీది కూడా ఆయన సన్నిధికి ఇంపైనదిగా నీవు చేసేదై ఉండాలి. అది నిన్ను మహిమలోనికి తీసుకుని వెళ్ళేదిగా, ఆయనతో యుగయుగాలు నిన్ను జీవింపజేసేదై ఉండాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక అంటున్నాడు. అంటే సముద్రము మరి దేవుని గూర్చి ఘోషిస్తూ, దేవుని గూర్చి అది ఉత్సాహిస్తున్నది. ఎందుకంటే ఆయన కలుగజేస్తున్నవి యావత్తు ఆయనను గణపరుస్తున్నవి, ఆయనకు లోబడుతున్నవి, ఆయన ఉద్దేశాలకు అవి జీవిస్తున్నవి. కాబట్టి అలాంటి స్థితిని నేడు జీవాధిపతి అయిన దేవుడు నీకు నాకు కలుగజేశాడు.
కాబట్టి ఆ జీవమును గూర్చిన విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక అంటున్నాడు. ఏది దేవునికి ఇష్టమైనదో దేవుడు దానిని అట్టి రీతిలో దానిని ఉన్నతమైన స్థితిలోనికి వాటిని నడిపించిన విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక అంటాడు. ఈ నదులు, కొండలు ఇవన్నీ కూడా అంటే ప్రకృతి యావత్తు కూడా ఆయన యొక్క మహిమను, ప్రభావాన్ని కీర్తించేదిగా, గణపరిచేదిగా ఉన్నది. ఎందుకంటే ఆయన నోటి మాట చేత కలిగిన ఈ సృష్టి యావత్తును ఆయనకు ఏ విధంగా అయితే లోబడుతుందో నేడు నీవు నేను కూడా ఆ విధంగా ఆయన సన్నిధిలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమని కీర్తనాకారుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక అంటూ భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయం బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు అంటున్నాడు. తీర్పు తీర్చుటకు అనగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారి వారి పనులను బట్టి, వారి వారి కార్యాన్ని బట్టి ఆయన వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి నేడు నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డ వారమై, ఆయన కొరకు గణపరచబడిన రీతిలో మనము ఆయన స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తున్నప్పుడు మన ప్రతి గానానికి ఆయన ప్రతిఫలాన్ని మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఏ విధంగా నివసించాలో, ఏ విధంగా నివసించుట మనకి సంతోషమో, ఆశీర్వాదమో చెప్తున్నాడు. అందుకనే ఆర్భాటముతో సంతోషగానము చేయడి అని దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అంటే నీవు ఆయన యొక్క పొందికలో ఆయనతో యుగయుగాలు జీవించేవాడవై ఉన్నావు అనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుట బట్టి అంటున్నాడు. అంటే నువ్వు నీతి న్యాయములు జరిగించి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే ఆ నీతి కలిగిన దేవుని మాటల చేత మన పాపములను కడిగి మన కొరకు రక్తం చిందించిన క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను బట్టి ప్రభు తిరిగి రానయ్యున్నప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యములో ప్రతిఫలాన్ని పొందేవారుగా ఉంటాము. ఆ ప్రతిఫలాన్ని గుర్చే న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు అంటున్నాడు. నువ్వు నీతిగా న్యాయంగా జీవించినప్పుడు దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నీ పట్ల చూపించిన కృప ఏదైతే ఉందో అది నిత్యరాజ్యములో నిన్ను సదాకాలము నిలిపేదై ఉన్నదనే విషయాన్ని ఉదయకాల సమయంలో భక్తుడైన కీర్తనాకారుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక ఎడబాయిక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన ఈవులను బట్టి వందనాలు. అయ్యా, ఏ యోగ్యత లేని మమ్ములను ప్రేమించి నాయన మా కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చి మమ్ములను నీ రక్తములో పరిశుద్ధపరిచి మా పాపములన్నీ తొలగించి మా నిమిత్తం నీవు చిందించిన రక్తము చేత నేడు మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఉంటున్నావు. కాబట్టి నాయన నీ నీతిని అనుసరించి, నీ నిత్యత్వాన్ని అనుసరించి నీతో యుగయుగాలు జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. అయ్యా, మేము బలహీనలను ప్రభావ బలపరచు, రోగులను ప్రభావ స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, దినపరిచయాల్లో, ప్రయాణాల్లో, ఆయా కుడికల్లో మీరు తోడేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయు. బడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడయుండి సంరక్షించునుగాక. ఆమెన్.